దశావతారాలలో బుద్ధావతారం కూడా ఉంది. దశావతారాలలో ఉన్నటువంటి బుద్ధుడు, గౌతమ బుద్ధుడు ఇద్దరు ఒకరేనా? ఇది కూడా ఒకటిలాగా కనిపిస్తుంది, కానీ గౌతమ బుద్ధుడు వేరు, అవతారాలలో చెప్పబడే బుద్ధుడు వేరు. ఈయన చారిత్రక పురుషుడు. బుద్ధుడికి పలానా చోట పుట్టాడు, పలానా కాలము అనేటువంటిది గౌతమ బుద్ధుడికి ఉన్నది. వాళ్ళ తల్లి పేరు, తండ్రి పేరు, ఆయన రాజ్యము, ఆయన పరిపాలన, ఆయన భార్య పేరు, పిల్లాడి పేరు ఇవన్నీ ఉన్నాయి. ఈ ఉన్నటువంటిది మనకు చరిత్రలో జరిగినటువంటి విషయం కనుక ఈ పేరు బట్టి మనం చెప్పుకునేటువంటి దశావతారములలో మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన ఈ వరుసగా చెప్పుకుంటూ వెళ్తాం. ఈ రామో రామశ్చ రామశ్చ బుద్ధ కలికిరేవచ అని ఇట్లా చెప్పే చోట చెప్పబడేటువంటి బుద్ధుడు ఆ బుద్ధుడు విష్ణుమూర్తి యొక్క అవతారం. ఆయన ఒక రకమైన నాస్తిక మతాన్ని ప్రతిపాదించి దాని ద్వారా ప్రజల్లో ఒక రకమైన పరిణామాన్ని తీసుకురావడం కోసం ఏర్పడినటువంటి అవతారంగా బుద్ధుడి పేరుతోటి ఒక కథ ఉన్నది. కాబట్టి ఆయనేమో మనకు పౌరాణిక బుద్ధుడు, ఈయనేమో చారిత్రక బుద్ధుడు, ఈయన గౌతమ బుద్ధుడు అనే పేరుతోటి మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈయనకి ఈ శుద్ధోదనుడు అనే తండ్రి, తల్లి, భార్య యశోధర వీళ్ళందరూ ఉండటం అనేది మనకు పూర్వం ఉన్నటువంటి ఒక మహా వ్యక్తి, ఒక గొప్ప గురువు. ఆయన సిద్ధాంతాన్ని ఆ రోజుల్లో అందరూ ప్రచారంలోకి తీసుకొచ్చి బౌద్ధ మతం భారతదేశం ఇతర దేశాల్లో అంతా కూడా వ్యాపించింది. కాబట్టి ఆయన మనం అనుకుంటాం, కానీ ఆ బుద్ధుడు వేరు, ఈ బుద్ధుడు వేరు.